ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ప్రాబ్లం నెంబర్ 60 అండి. 8796 ఇంటూ 223 ప్లస్ 8796 ఇంటూ 77. సో ఇక్కడ మనకి 8796 కామన్ ఉంది కదా, అది కామన్ చేద్దాం. దెన్ సో 8796 కామన్ తీస్తే 223 ప్లస్ 77. ఓకే, సో 223 అంటే 223 ప్లస్ 77 300. సో మనం కొంచెం పైకి వెళ్ళమ్మా. ఓకే, సో 8796 ఇంటూ 300. ఓకే, 8796 ఇంటూ 300. సో ఇది మల్టిప్లై చేయాలి. 00 మర్చిపోయింది, 3తో మల్టిప్లై చేయండి. 6 3 18, ఇక్కడ ఒకటి ఉంది. 9 27 1 28. దెన్ 7 3s 21 ప్లస్ 2 23, 2 ఉండిద్ది. 8 3s 24 ప్లస్ 2 26 ఉండిద్ది. పక్కన 00s ఉంటాయి కాబట్టి 00s పెడతాం. సో ఆన్సర్ 263880 అండి. ఓకే, ఇది 60th ప్రాబ్లం. ఫ్రెండ్స్ ఇదేంటంటే లెవెల్ 1 క్వశ్చన్ చెప్తున్నాను. అంటే ఆర్ఎస్ఐ వాళ్ళలో ఈ 380 క్వశ్చన్స్ని 2 లెవెల్స్ చేశాను. ఎందుకంటే స్టార్టింగే డిఫికల్ట్ క్వశ్చన్ చెప్తే ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు, అదేవిధంగా ఎవరైతే కొత్తగా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చారో వాళ్ళకి చాలా భయపడతారు. ఆ భయం ఇంకా ఉద్యోగం జీవితాంతం ఉంటుంది. అలా కాకుండా నేను లెవెల్ 1 క్వశ్చన్స్, ఇవి కొంచెం బేసిక్స్. మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు క్వశ్చన్ చూడగా మీకు మీరు చేసుకొని స్కిప్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇంకోటి, ఈ నెంబర్ సిస్టంలో ప్రజెంట్ నేను ఇది యూట్యూబ్లో పెడుతున్నాను. రేపటి నుంచి నాకు వైఫై కనెక్షన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఏ వీడియో పెట్టినా యాప్లో పెడతాను ఫస్ట్. ఆ తర్వాత ఎందుకంటే ఆ యాప్ చాలా ఖర్చు పెట్టారు నా ఫ్రెండ్స్. సో ప్లీజ్ అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే నియర్లీ 5000 సబ్స్క్రైబర్స్ ఉంటే ఇప్పటికీ 1000 ప్లస్ అంటే 1100 మంది డౌన్లోడ్ చేస్తున్నారు. కావున ₹1 ₹2 చాలా ఖర్చు అయింది కాబట్టి ప్లీజ్ అందరూ డౌన్లోడ్ చేసుకో. ఒక ₹5 కదా, ఎక్కువ అడగట్లేదు. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. అదేవిధంగా మీకేమైనా డౌట్స్ ఉంటే, అంటే గైడెన్స్ కానీ ఏదైనా క్వశ్చన్ రాకపోయినా, ప్లస్ ఏదైనా ఎగ్జామ్ సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎనీ డౌట్స్ ఉన్నా కానీ ఇన్స్టాగ్రామ్లో సంజయ్ సాహు 1994, ఓకేనా, సంజయ్ సాహు 1994 అని యూజర్ ఐడికి ఫాలో అయ్యి మీరు ఏ క్వశ్చన్ అడిగినా వితిన్ 2-3-4 అవర్స్లో రిప్లై ఇస్తాను. సో మీ క్వాలిఫికేషన్ ఏంది, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, మీ ఫోన్ నెంబర్ కూడా రాస్తే నేను దాన్ని చూసి మీకు ఫోన్ చేసి మీకు ఫోన్లో గైడెన్స్ ఇస్తాను. ఓకేనా, ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో 287 ఇంటూ 287, ఒక్క నిమిషం. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. 287 ఇంటూ 287 ప్లస్ 269 ఇంటూ 269 మైనస్ 2 ఇంటూ 289 ఇంటూ 263. ఇక్కడ చూడండి, ఇది ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఇది బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. మీ అందరూ ఫార్ములా తెలుసు. ఫార్ములా ఏంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఓకేనా, ఏ అంటే ఎంత 287. ఓకేనా, బి అంటే 269. తీసేస్తే 7 నుంచి 9 పోతుంది కాబట్టి పక్కన ఒకటి తీసుకుంటే 17 నుంచి 9 పోతే 8. ఓకే, 7 ఉండేది, 7 నుంచి 6 పోతే 1, 2 నుంచి 2 పోతే 0. దెన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 18. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 324. ఓకేనా, సో ఆన్సర్ 324. ఎగ్జామ్లో మాత్రం ఎన్ని ఫార్ములా రాసి
ఎన్ని రాస్తే అసలు ఒక్కొక్క క్వశ్చన్ 5 minutes పట్టింది. చూడగానే ఏమన్నా a² + b² - 2ab. సో a - b హోల్ స్క్వేర్. ఏ అంత 287 - 269 అంటే 18. 18² ఎంత 324. ఓకే, అది ఫ్రెండ్స్ ఆన్సరు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఒక్క నిమిషం. సారీ, నెక్స్ట్ క్వశ్చన్ 476 + 424 హోల్ స్క్వేర్ - 4 × 476 × 424 అండి. చూడండి, ఇది a + b హోల్ స్క్వేర్లో ఉంది. సో మనం నీట్గా అర్థం ఎలాబరేట్గా. సో a² ఎంత 476², b² ఎంత b అంటే 424 కాబట్టి 424 హోల్ స్క్వేర్ ప్లస్ 2ab ఓకే -4 × 476 × 424. సో a² + b² + 2ab - 4ab. చూడండి, ఇక్కడ +2 ఉంది, -4ab ఉంది. సో ఏమైంది మనకి -2ab. ఓకే, సో a² + b² - 2ab. ఫార్ములా ఏంది a - b హోల్ స్క్వేర్. ఏ అంటే ఎంత 476, b అంటే 424. ఓకేనా. చూడండి, మీరు చేసి మిగతాది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏం లేదు, 476 - 424 చేసి ఓకేనా ఎంత వస్తుంది 52 వస్తుంది. ఓకే, 52 హోల్ స్క్వేర్. దీనికి 2 మెథడ్లు ఉన్నాయి. నేను ఆల్రెడీ మన ప్లేస్టోర్లో ఉండిద్ది వేదిక్ మ్యాథ్స్లో చెప్పాను, ఒకసారి చెక్ చేసుకోండి. 52 హోల్ స్క్వేర్ అనగానే మనం మళ్ళీ మొదలు పెట్టామంటే ఒక 30 seconds 40 seconds పట్టింది. చూడండి, దీన్ని 2 రకాలు చేయొచ్చు. ఇది ఏ అనుకుందాం. ఓకే, ఇది వేదిక్ మ్యాథ్స్ అండి, కలిపి చెప్తున్నాను. చూడండి, 52 హోల్ స్క్వేర్ ఎలా చేయాలి. ఇది ఏ, ఇది బి. ఓకే, a² అంటే ఏ 52 రాయొచ్చు, 50 + 2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. సో ఏ అంత 50, a² అంత 25, b² అంటే అంత 2² అంత 4, దాన్ని 04 రాసాం. ఓకే, ఇటు నుంచి రావాలి రాసేటప్పుడు ఒకటి వదిలేసి 2ab 2 × a అంత 5, 5 2s 10, 10 × 2 20. ఓకేనా. సో 2704 అని ఆన్సరు. సో ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ అనేది అంటే షార్ట్ కట్లు ఉండవండి. అది కొంతమంది చెప్తారు ఈ సిల్లీ షార్ట్ కట్లు, అది ఆ మోడల్కి అప్లై అవుతాయి, ఎగ్జామ్లో గుర్తురు. ఇవి మనకి సింప్లికేషన్స్ వస్తే ఈజీగా చాలా ఈజీ చేసేచ్చండి. అర్థమయ్యేది ఎంత ఈజీ అంటే మనకు వేదిక్ మ్యాథ్స్ ఎక్కాలు 20 10 200 దాకా కాదు, 20 20 400 దాకా కావాలి. ఓకేనా, చాలా ఈజీ అయిపోతుంది. సో 52² అంతా 2704, ఇది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 112 × 5^4 అండి. సో మీరు ప్రాబ్లం చూసి భయపడాల్సిందా. ఓకేనా, నేను చెప్పిన వేదిక్ మ్యాథ్స్ వీడియోస్ చూస్తే మొత్తం ఇయే, అందుకే ఫస్ట్ అది చెప్పాను. సో 112 × 5^4, 5² ఎంత 25. 5^4 ఎలా రాయొచ్చు మనం 5² × 5² రాయొచ్చుగా. సో 5² ఎంత 25, ఇంకో 5² ఎంత 25, 25 625. ఓకేనా. సో 5^4 ఎంత గుర్తు లేకపోయినా అంటే మనం చేయొచ్చు 625. చూడండి, 112 × 625. ఇక్కడ 5^4 ఉంది కాబట్టి సో పవర్లో 4 ఉంది కదా. సో మనం ఏం చేయాలంటే దీన్ని 2^4 మల్టిప్లై చేసి 2^4తో డివైడ్ చేయండి. చూడండి, 2/4 క్యాన్సిల్, ఇంకేం ఉండదు. అలా కాకుండా 112 × 625 అని చెప్పి చేసుకుంటూ పోతే 3 నిమిషాలు పట్టింది. ఇది చాలా సింపుల్ మెథడ్ కాబట్టి చూడండి, 2^4 అంటే ఎంత 16. సో 625 × 16, 16 96 అంటే 9600, 16 20 400 అంటే 10,000. సో
సో 112 ఇంటూ 10,000. సో మధ్యలో ఈ ఇంటూ దీనికి ఇంకా ఓకేనా. సో 112 పక్కన 3 zeros పెట్టాం, డివైడెడ్ బై 16. చూడండి ఎక్కలు వస్తే చేసేస్తారు. 16 ఏళ్ళు ఎంత? 112. సో ఆన్సర్ 7,000. ఓకేనా. సో మనకి ముందేం చేయాలంటే సింప్లిఫికేషన్స్ రావాలండి. సింప్లిఫికేషన్స్ వస్తేనే అర్థమెటిక్లీ ఏ ప్రాబ్లం చేయగలం. అలా కాకుండా ఇక్కడ ఇక్కడ 4 zeros కదా 10,000 అంటే. సో ఆటోమేటిక్గా 4 zeros వస్తాయి. అలా కాకుండా సింప్లిఫికేషన్స్ రాకుండా ఏదో ఒకటి నామకే వస్తూ ప్రిపేర్ అయితే ఉద్యోగం రాదు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం ఇది కూడా చూడండి. 5746320819 ఇంటూ 125. దీన్ని చేసుకుంటూ పోతే 10 నిమిషాలు పట్టిద్ది. సో ఇందాక చెప్పా కదా 125 ఎంత? 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే 5 5 25, 25 125. సో 5 క్యూబ్ కాబట్టి దాన్ని దేంట్లో మల్టిప్లై చేయాలి? 2 క్యూబ్ బై 2 క్యూబ్ వేసుకోవాలి. చూడండి డైరెక్ట్గా వేసేస్తున్నాను. 2 క్యూబ్ బై 2 క్యూబ్. సో ఏం మారదు కదా. 8 125 ఇంటూ 8. ఓకే 125 ఇంటూ 8. చూడండి ఇక్కడ వేస్తున్నాను. 5746320819 ఇంటూ 125 ఇంటూ 8. 1296 అంటే 960. 8540 1000. సో 1000 డివైడెడ్ బై 8. సో దీని ఆన్సర్ అంతా చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను హోంవర్క్ కానీ ఏదైనా లెక్క చేయమని చెప్తే ఎవరు చేయట్లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 1 గంట వీడియో చేయాలంటే కనీసం 3 గంటలు పట్టిద్ది. అదే గంట రికార్డ్ చేయాలి, తర్వాత అప్లోడ్ చేయాలి. అప్లోడ్ అసలు అంత ఈజీ కావట్లా. మన దగ్గర ఉండాలి, మధ్యలో ఆగిపోతే మళ్ళీ రీఅప్లోడ్ చేయాలి. సో ఎవరు హోంవర్క్ చేయట్లా. సో ఈరోజు చెప్పబోతున్నాను. నెక్స్ట్ అర్థమెటిక్తో పాటు రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ అంటే ప్యూర్ మ్యాథ్స్ అసలు తెలుగులో ఏ బుక్ లేదు. నేను ఒక బుక్ రాస్తున్నాను ఎన్సీఆర్టీ నుంచి. ఆ బుక్ కూడా 5 రూపీస్కి చెప్తా. అది ఎవరైతే నేను ఇచ్చే హోంవర్క్స్ చేస్తారో, ఓకే, మీ హోంవర్క్ చేసి కింద మీ ఫోన్ నెంబర్ ఇస్తే, అంటే మీరు లాగిన్ అయిన ఫోన్ నెంబర్ ఇస్తే వాటిని నేను యాడ్ టు బ్యాచ్ అని ఒక ఆప్షన్ చూపుతుంది కదా యాప్లో, దానికి యాడ్ చేసి వాళ్ళ వరకు ఆ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ 5 రూపీస్ అండి. మిగతా వాళ్ళకి అసలు ఇచ్చే ఉద్దేశం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు బాగుపడిన ఉద్యోగం తెచ్చిన మీరు, నాకేం రాదు, జస్ట్ ఈ టైం పాస్ అనుకోవడమే. ఓకే, నా ఫ్రెండ్స్ కోసం చెప్తున్నా. రవి, గోపి అలానే నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, అమృతవర్షిణి. ఎస్పెషల్లీ తనకి సివిల్స్ ప్రిలిమ్స్లో ఒక పేపర్ ఉంది మ్యాథ్స్, చాలా అవసరం అని చెప్పి తన రికమెండేషను, తన రిక్వెస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అలానే నా రవి, గోపి వాళ్ళ ముగ్గురు కోసమే ఇది స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చిన ఐడియానే. ఈ బోర్డు నేను కొనలా. రవి అనే అబ్బాయి రైల్వే ఎంప్లాయ్ అయితే నియర్లీ 5 lakhs లోన్ పెట్టి వాడు నాకు గిఫ్ట్కి ఇచ్చాడు ఈ బోర్డు కానీ ఆ యాప్ కానీ. సో ప్లీజ్ బాగుపడినా మీరే, మీ చేతిలో ఉన్నది. ఈ లెక్క చేసి కింద కామెంట్ సెక్షన్లో చేస్తే మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఆ ఫోన్ నెంబర్, అది లాగిన్ అయిన ఫోన్ నెంబర్ ఉంది కదా, దాన్ని నేను బ్యాచ్కి యాడ్ చేస్తాను. వాళ్ళ వరకు రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ కానీ, పాలిటీ కానీ ఏ సబ్జెక్టులు 5 రూపీసే. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్ ఇవన్నీ సేమ్ మెథడ్ అండి. ఓకే, అనవసరం చెప్పుకుంటూ పోతే టైం వేస్ట్, నా టైం వేస్ట్. ఎందుకంటే నాకు కూడా అక్టోబర్ 4న సివిల్స్ ప్రిలిమ్స్ ఉంది. సో అర్థం చేసుకోండి. సేమ్ ఇక్కడ ఏం చేయాలి మనం? 935421 ఇంటూ 6 power 25 అంటే 625 అంటే 5 power 4. ఓకే, సో 625 ఇంటూ 5 power 4 కాబట్టి 2 power 4 బై 2 power 4 వేస్తాం. చూడండి 935421 ఇంటూ 625 ఇంటూ 8. ఇందాక వేసాం కదా, 8 6 48, 25 200. సో 5000. సో ఆటోమేటిక్ వేసేసి చేసేయండి, చేసి ఆన్సర్ చేయండి. సేమ్ మెథడ్ అండి, టైం వేస్ట్. ఓకే, 8th ప్రాబ్లం ఇది కొంచెం డిఫరెంట్. చూడంగానే భయపడద్దు. ఓకేనా. 990² మైనస్ 998². ఓకే, A² మైనస్ B². ఫార్ములా ఏంది? A ప్లస్ B ఇంటూ A మైనస్ B. సో A ప్లస్ B అంటే ఎంత? 998 ప్లస్ 999. A ప్లస్ B ఇంటూ A మైనస్ B. 999 మైనస్ 998. చూడండి. సో ఇది 1000 దగ్గరికి ఉంది, ఎంత? 1 తక్కువ. సో 1000 అనుకుందాం. 1000 ప్లస్ 1000 2000. 2000 మైనస్ 1 మైనస్ 2, అంతే కదా. 1997
ఇంటూ 1. ఓకే, సో ఆన్సర్ అంత అయ్యిద్ది మీకు తెలుసు కదా, 1997. ఓకే, నా బెస్ట్ ఫ్రెండ్ అమృత వర్షిని డేట్ ఆఫ్ బర్త్ అండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, 80 స్క్వేర్ మైనస్ 65 స్క్వేర్ ప్లస్ 81 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అదొక్కటే చూడండి, తర్వాత 81 తర్వాత చూద్దాం. ఓకేనా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకేనా, ఏ ప్లస్ బి అంటే ఎంత? 80 ప్లస్ 65 ఇంటూ ఏ మైనస్ బి 80 మైనస్ 65 ప్లస్ 81. ఓకే, ఏ ప్లస్ బి 80 ప్లస్ 65 145. ఓకే, సో 145 ఇంటూ 80 మైనస్ 65, 80 మైనస్ 65 అంటే 15 ప్లస్ 81. ఇక్కడ చూడండి, బాడ్ మార్క్స్ ప్రకారం ఫస్ట్ మల్టిప్లికేషన్ చేస్తాం. 145 ఇంటూ 15. ఓకేనా, 145 ఇంటూ 15 చేయండి. సో 145 ఇంటూ 15 చేసి 81 చేస్తే ఎంత వచ్చిందో నాకైతే తెలియదు, మీరే చేయాలి, ఎందుకంటే నా కోసం కాదు కదా. సో ఆన్సర్ వచ్చేసరికి 2256 వచ్చిందండి. ఒకసారి చెక్ చేయండి నేను చేసింది కరెక్టా కాదో. ఓకేనా, టైం లేదు పెద్ద చేసుకుంటూ పోతే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇది కూడా అంతే. 24 ప్లస్ 25 ప్లస్ 26 మైనస్ 10 ప్లస్ 20 ప్లస్ 25 హోల్ స్క్వేర్. సో ఈ మూడు యాడ్ చేద్దాం, 24, 25, 26. ఇక్కడ 25 రాసి ప్లస్ 1 చేసాం అనుకోండి, ఈ 1 ఇంటి తీసుకొస్తే 25. ఇది 25, 25, 50, 50 ప్లస్ 25 75. ఓకే, 75 హోల్ స్క్వేర్ మైనస్ 10, 20, 30, 30 ప్లస్ 25 55. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సేమ్ అండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకేనా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో చేసేసి చకచక, ఏ అంటే ఎంత 75, బి అంటే 55, ఏ ప్లస్ బి అంటే ఎంత 75 ప్లస్ 55, 75 ఒక 55, 80, 80 ఒక 50, 130, 130. ఏ మైనస్ బి 20. సో 130 ఇంటూ 20 అనగానే భయపడేస్తుందా, 13 రోజులు 26, ఇదో 0, ఇదో 0. సో ఆన్సర్ 2600. నెక్స్ట్ ప్రాబ్లం. సో 65 స్క్వేర్ మైనస్ 55 స్క్వేర్. ఓకేనా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ ప్లస్ బి మీన్స్ 65 ప్లస్ 55 120. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ ఏ మైనస్ బి అంటే 65 మైనస్ 55 10, దట్ ఈజ్ ఈక్వల్ టు 1200. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 69 అయిపోయింది. 70 ప్రాబ్లం. ఇఫ్ ఏ బిఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏ కామా బిలు, ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ మాత్రం అంటే ధన సంఖ్యలు. ఓకే, ఇంటీజర్ సచ్ దట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ 19, దెన్ ఏ అంత? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 19 అయితే ఏ విలువ ఎంత? చూడండి, అది పాజిటివ్ వాల్యూసే తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోకూడదు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 19. చూడండి, ఇక్కడ 19. ఓకేనా, ఈ 19 ఎలా వచ్చింది ఒకసారి చెక్ చేద్దాం, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10 తీసుకుందాం, మనకు తెలియదు అనుకుందాం వైల్డ్గా. సో ఏ 10, బి 9 తీసుకుందాం. అంటే ఇక్కడ 19 ఉంది కాబట్టి 19 రాయొచ్చుగా, 10 ప్లస్ 9గా. ఓకే, 10 మైనస్ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 9 19 ఇంటూ 10 మైనస్ 9 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 19. ఓకే, సో ఆన్సర్ 19. నెక్స్ట్ ప్రాబ్లం 71th ప్రాబ్లం. సేమ్ ఏ లేదండి, క్వశ్చన్ చూసి అయితే భయపడద్దు, సరదా చేసుకుని పోండి. చెప్తున్నా కదా, ఖచ్చితంగా 50 స్క్వేర్లు రావాలి, 21 క్యూబులు రావాలి, అదేవిధంగా 20 టేబుల్స్ అంటే 20 పదులు కాదు, 20 20 దాకా, 19 20 380.
ఓకే 18 14 252 అలా చెప్పాలి. 13 19 247 నోటికంటే 13 ఏళ్ళు 133 ఏదైనా చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం ఏ అండ్ బి ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్. ఇది కూడా పాజిటివ్ సేమ్ ప్రాబ్లం. బట్ ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అంటే బి కన్నా ఏ పెద్దది. అండ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 29. ఓకేనా. చూద్దామండి. మీరు చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab చేసేయండి చక్కచక్క. మైనస్ హాఫ్ ఏ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab గ్రేటర్ దాన్ 29. ఓకే. చూడండి ఇక్కడ మైనస్ అప్లై చేస్తే మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అయింది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ క్యాన్సిల్. 2ab ప్లస్ 2ab 4ab గ్రేటర్ దెన్ 29. చూడండి 29 కన్నా 4ab పెద్దది. సో మినిమం వాల్యూ ఏముంటుంది అంటే 4th డివిజిబుల్ వాళ్ళు కాదు ఖచ్చితంగా. ఎగ్జాంపుల్ 30 తీసుకుంటే 30/4 కాదు. బట్ 32 తీసుకోండి. 32/4 8 అవుతుంది. సో దాని అర్థం ఏబి గ్రేటర్ దాన్ 8. చూడండి అడిగాడు మనకి ఏ గ్రేటర్ దాన్ బి. ఓకే. ఖచ్చితంగా ఏబి వాల్యూ మినిమం 8. సో క్వశ్చన్లో గుర్తుపెట్టుకోండి స్మాలెస్ట్ వాల్యూ అడిగింది. ఏది ఇది? ఎటుపోయింది? ఓకే వస్తుంది. రైట్. సో వాడు మినిమం వాల్యూ అడిగాడు. ఓకే. స్మాలెస్ట్ వాల్యూ అంటే 8 కన్నా ఎంత అయినా కావచ్చు బట్ మినిమం కాబట్టి చూడండి ఇక్కడ 8 ఉంది. ఈ 8 ఏబీగా డివైడ్ చేయాలి. ఎగ్జాంపుల్ 8ని 8 × 1 రాస్తే చూడండి ఇది ఏ ఇది బి. సో వాడేమడిగాడు బి కన్నా ఏ పెద్దది 8 పెద్దదే బట్ అడిగి స్మాలెస్ట్. అలా కాకుండా మనం 4 × 2 రాసామనుకోండి 4 అంటే ఏ 2 అంటే బి. చూడండి వాడేమడిగా స్మాలెస్ట్ వాల్యూ అడిగాడు. 2 కన్నా 4 పెద్దదే కదా. సో కండిషన్ అప్లై అయింది కాబట్టి ఆన్సర్ 4 అయింది. చాలామంది 8 అనగానే 8 × 1 రాసి 8 కూడా ఇది అనుకుంటారు. బట్ క్వశ్చన్ అడిగిన స్మాలెస్ట్. ఫస్ట్ ఆప్షన్ ఖచ్చితంగా 8 ఉంటుంది. సో అదే పెడతారు. నేను పెట్టాను ఇలాంటి లెక్కలు చాలా ఎగ్జామ్స్లో. 1 మార్క్ చాలు ఉద్యోగం రావడానికి రాకపోవడానికి. సో ముందు క్వశ్చన్ క్లారిటీ చదవాలి. నెక్స్ట్ ప్రాబ్లం 72 ప్రాబ్లం. ఓకే. 397 × 397 సేమ్ ప్రాబ్లం అని చేసేయండి. 390² ప్లస్ 104². ఇది క్వశ్చన్. సారీ. సో 390² 104 అంటే ఏ స్క్వేర్ చేసేయండి చక్కచక్క. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ అంటే ఎంత 397, బి అంటే 104. సో 501 హోల్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు చూడండి మెయిన్ ప్రాబ్లం ఆలోచింది 501 హోల్ స్క్వేర్ ఎలా చేయడం. ఓకేనా. సింపుల్ అండి. సో 501 మనం ఎలా రాయొచ్చు 500 + 1. చూడండి 500 + 1 హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ అంటే ఎంత ఏ బి. చూడండి ఏ స్క్వేర్ అంటే 500 హోల్ స్క్వేర్. సో 500 హోల్ స్క్వేర్ చేసే బదులు 5 స్క్వేర్ చేద్దాం. 5 స్క్వేర్ అంతా 25. డబుల్ 0 ఉంది కాబట్టి 4 zeros పెడుతున్నాయి స్క్వేర్ చేసాం కాబట్టి. ఏ స్క్వేర్
ప్లస్ బీ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2ab 2 ఇంటూ 5 అంటే 1000 1000 ఇంటూ 1 1000. సో 3 0 1 కలిపేయడమే. సో 1 0 0 1 2 5 2 5 1 0 0 1. ఓకేనా ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 15.